ఒక మనిషి ప్రపంచంలో ఉండే చాలా చోట్లనే రీసెర్చ్ చేయగలిగాడు. ఈవెన్ స్పేస్ లోకి వెళ్లి కూడా రీసెర్చ్ చేస్తున్నారు. అదే మనిషి ఇప్పటి వరకు మన భూమి మీద ఉండే సముద్రాన్ని కేవలం 5% మాత్రమే ఎక్స్ప్లోర్ చేయగలిగాడు. మీరు సోషల్ మీడియాలో చూస్తున్నదంతా 300 మీటర్ల నుండి 700 మీటర్ల లోతు మాత్రమే. అయితే ఈ రోజు ఈ వీడియోతో సముద్రం ఎంత లోతుంటుందో చెప్పబోతున్నాను. అంతేకాకుండా ఒక మనిషి ఎంత లోతుకు వెళ్ళగలడు, ఆ లోతును మించి వెళ్తే ఏం జరుగుతుంది, అంతేకాకుండా సముద్రపు అడుగు భాగాన ఎలాంటి జీవులు నివసిస్తాయో మీకు తెలుసా? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనందరం సముద్రంలో తిరిగే సబ్మెరైన్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ఓషన్ ఎక్స్ప్లోర్. ఒకవేళ స్పేస్ లో నుండి మన భూమిని చూశారనుకోండి, మన భూమి బ్లూ కలర్ లో కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మన భూమి 70% నీళ్లతో నిండి ఉంది, మిగతా 30% నేలతో. భూమి మీద ఉండే సముద్రాలలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో ఇప్పటి వరకు కొంత మాత్రమే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. అదే సముద్రాన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తే సముద్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు, అంతరించిపోయిన సముద్ర జీవులు కూడా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పటి టెక్నాలజీకి కూడా సముద్రాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక మనిషి 700 మీటర్ల లోతు వరకే వెళ్ళగలడు. తెగించి వెళ్తే మీ లోపల వాటర్ ప్రెషర్ పెరిగి మీ లంగ్స్ అక్కడికక్కడే పేలిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ లోతులో మీపై ఒక ప్లేన్ ని పెడితే ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉంటుంది. సముద్రం యొక్క మొదటి మైల్ స్టోన్ 40 మీటర్లు. సాధారణ ఈతగాళ్ళు, స్కూబా డైవర్స్ సముద్రాన్ని ఈ లోతులోనే ఎంజాయ్ చేస్తూ ఈత కొడతారు. కానీ ఒక స్కూబా డైవర్ హెర్బర్ట్ నిష్ 253 మీటర్ల లోతు వరకు వెళ్లి ప్రపంచ స్థాయి రికార్డ్ ని సృష్టించాడు. మొదట శాస్త్రవేత్తలు ఏమని నమ్మేవాళ్ళంటే సాధారణ ఈతగాడు 100 మీటర్ల కన్నా లోతులోకి వెళ్తే తమ ఊపిరితిత్తులు పేలిపోయి చనిపోతారని. అదే హెర్బర్ట్ ఒకేసారి శ్వాస తీసుకొని 253 మీటర్ల లోతులోకి వెళ్లి తిరిగొచ్చిన రికార్డ్ ని సాధించాడు. 2014లో అహ్మద్ అనే స్కూబా డైవర్ ఇతని రికార్డ్ ని బ్రేక్ చేయగలిగాడు. తను వెళ్లిన లోతెంతో తెలుసా? 332 మీటర్లు. సో దీన్ని బట్టి ఒక మనిషి ఇంకాస్త ప్రయత్నిస్తే 500 మీటర్ల లోతు వరకు కూడా వెళ్తాడు. ఇక సెకండ్ మైల్ స్టోన్ ఏంటంటే 443 మీటర్లు. ఆ లోతులో ఎంతో అందమైన చేపలు, ఎంతో అందమైన క్రియేచర్స్ కనబడతాయి. ఇంకాస్త లోతుకు వెళ్తే సముద్రంలోనే అతిపెద్ద జీవి అయిన బ్లూ వేల్ డైవ్ లిమిట్ ఉంటుంది. ఇంతకంటే లోతులోకి బ్లూ వేల్ వెళ్ళలేదు. 532 మీటర్లు. ఇది పెంగ్విన్స్ యొక్క మాక్సిమం డైవ్ లిమిట్. ఇక 1000 మీటర్లు. ఈ లోతును డేంజరస్ జోన్ గా పరిగణిస్తారు. ఈ 1000 మీటర్ల లోతులోకి సూర్యుని కిరణాలు కూడా చేరుకోవు. ఇంకాస్త లోతుకు వెళ్తే ఎంతో భయంకరమైన సముద్ర జీవులు కనిపిస్తాయి. అందులో చాలా వరకు విషపూరితమైన సముద్ర జీవులు మాత్రమే ఉంటాయి. ఈ లోతులో ఎలాంటి వ్యక్తి అయినా చీకటితో చనిపోతాడు. ఇక్కడ నుండి ఇంకాస్త లోపలికి వెళ్తే సముద్రం యొక్క లాస్ట్ డైవింగ్ లిమిట్ ఉండబోతుంది. ఈ డైవింగ్ లిమిట్ తాబేళ్లకి. ఇక్కడ నుండి ఇంకాస్త లోతుకు వెళ్తే ఏ తాబేలు కూడా మీకు కనబడదు. ఇప్పుడు ఇంకాస్త లోతుకు వెళ్దాం. ఎంతంటే 2000 మీటర్లు. ఇక్కడ మీకు ప్రాణాంతకమైన ఇంకా విషపూరితమైన జీవులు కనిపించే అవకాశాలు ఉంటాయి. 2200 మీటర్లు. ఇక్కడ మోస్ట్ డేంజరస్ బ్లాక్ డ్రాగన్ ఫిష్ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏకంగా 4000 మీటర్ల లోతులోకి వెళ్దాం. ఇప్పుడు మనం ఉన్నది ఎప్సోప్లాజిక్ జోన్. ఇక్కడ వాటర్ ప్రెషర్ ఎంతలా ఉంటుందంటే ఒక 5 టన్నుల బరువుని మనం మోయాల్సి ఉంటుంది. ఆ లోతులోకి సబ్మెరైన్ లేనిది వెళ్ళడం ఇంపాసిబుల్. ఆ లోతులోకి ఎలాంటి సేఫ్టీ లేకుండా వెళ్ళడం ఇంపాసిబుల్. అందుకే ఒక మనిషి 500 మీటర్ల నుండి 700 మీటర్ల లోతు వరకు మాత్రమే వెళ్ళగలడు. అంతకు మించి వెళ్తే చనిపోతాడని.